ఇక్కడ ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను పాత్రికేయ సోదరులారా, ఆనాడు శాసనసభలో తన సతీమణికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక ఒక శపథం చేసి, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్తూ ఉన్నా, ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన రోజే మరలా తిరిగి శాసనసభలో అడుగు పెడతానని చెప్పి తర్వాత శాసనసభ ముఖం చూడలేదు మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. జరిగింది కురుక్షేత్ర సంగ్రామం. ఈ రోజున కౌరవులు పలాయనం చిత్తగించారు. కౌరవ వధ జరిగింది. ఈ రోజున పాండవులు విజయం సాధించారు. ఆ పాండవ పక్షమే ఈ రోజున ఈ ఎన్డీఏ అలయన్స్. మోడీ గారు ఒక ప్రక్క, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రక్క, ఆ ప్రక్క పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలయిక ఈ రోజున ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను. ఈ ప్రపంచం ఇలాగే కొనసాగుతుంది. ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ముగ్గురు నాయకులు అవన్నీ కూడా తూచే తప్పకుండా అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే అయ్యా మీరు ప్రమాణ స్వీకారం చేయాలి. ఎక్కడైతే ఆనాడు మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ స్థలంలోనే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. మరలా అమరావతికి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆ కళకు మీరు శ్రీకారం చుట్టాలి అని మేము విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా అక్కడే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేసేటట్లుగా ఆయనకి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మన